హైదరాబాద్లోని ప్రీమియం ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న మనరాతి గ్రూప్ ఇప్పుడు సియాటిల్ కు వచ్చింది. ఈ నెంబర్లకు సంప్రదించండి. అమెరికాలో తెలుగు టెక్కీ అరెస్ట్. మైనర్ బాలికతో శృంగారానికి యత్నం. ఈ చర్యకు $100 డీల్. పోలీసుల ట్రాప్ లో పడ్డ తెలుగు యువకుడు. జైలు పాలైన తెలుగు టెక్కీ. తెలుగు వారి పరువు తీశాడంటూ నెటిజన్స్ ఫైర్. అమెరికాలో తెలుగు టెక్కీ అరెస్ట్ కలకలం రేపుతూ ఉంది. 15 ఏళ్ల మైనర్ బాలికతో శృంగారానికి ప్రయత్నించిన ఘటన అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో అమెరికాలో తెలుగు టెక్కీ చేసిన తప్పు తెలుగు ప్రజలకు, భారతీయులకు మొత్తం అవమానకర సంఘటనగా మారిందని చెప్పుకోవచ్చు. అమెరికాలోని సీనియర్ డేటా అనలిస్ట్ గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ యువకుడు తెలుగు జాతి తల వంచుకునే చర్యకు పాల్పడ్డాడు. అమెరికాలోని ఓహియోలోని సిన్సినాటిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా విజయవాడకు చెందిన నల్లా లిఖిత్ అనే టెక్కీ 15 ఏళ్ల మైనర్ బాలికతో శృంగార సంబంధం కోసం $100 అంటే సుమారుగా $8,400 ఆఫర్ చేసి ఆమెను కలవడానికి వెళ్లాడు. కానీ అది పోలీసుల ట్రాప్. వాస్తవానికి లిఖిత్తో మైనర్ బాలికగా చాట్ చేసింది అండర్ కవర్ పోలీస్ అధికారి. నల్లా లిఖిత్ విజయవాడలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, అలాగే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ ఫీల్డ్ లో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేసి ఇప్పుడు యుఎస్ కంపెనీలో సీనియర్ డేటా అనలిస్ట్ గా పనిచేస్తూ ఉన్నాడు. అతని కెరియర్ మంచిది. మన భారతీయ యువకుల విదేశాల్లో పోటీపడి మెరుగ్గా ఉన్నాడు. కానీ ఆన్లైన్ లో ఒక 15 ఏళ్ల బాలికతో మాట్లాడుతూ ఆమె చెప్పినట్టు మైనర్ అని నమ్మి శృంగార సేవలకు $100 ఇస్తానని చెప్పి కలవడానికి వెళ్లాడు. సెప్టెంబర్ 26న ఈ ట్రాప్ లో పడ్డాడు. హామిల్టన్ కౌంటీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఓహియో చట్టం ప్రకారం మైనర్ తో ఇంపోర్జునింగ్ అంటే శృంగార సంబంధం కోసం పిలవడం అనేది నేరం. ఈ కేసులో లిఖిత్ కు $20,000 అంటే సుమారు $16,80,000 బాండ్ పెట్టాలి. విడుదల కావాలంటే $2,000 అంటే సుమారుగా $168,000 చెల్లించి కాలు మీద ఎలక్ట్రానిక్ మానిటర్ ధరించాలి. కోర్టు రికార్డుల ప్రకారం ఆన్లైన్ చాట్ లో అతను స్పష్టంగా $100 ఆఫర్ చేసి మీటింగ్ స్థలానికి వచ్చాడు. సాధారణంగా అమెరికాలోని పోలీసులు వారి దేశానికి వలస వచ్చిన వారు ఎలాంటి వారు అనే దాన్ని ధృవీకరించుకునేందుకు ఇలాంటి అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారట. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన లిఖిత్ పోలీసులకు చిక్కాడు. విదేశాల్లో తెలుగు యువకులు ఎంత బిజీగా ఉన్నా ఆన్లైన్ మాటల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. స్వయంగా పోలీసుల అమెరికన్ సిటిజన్స్ భద్రతకు ఇలాంటి అండర్ కవర్ ఆపరేషన్స్ చేపట్టినప్పుడు దొరికితే అరెస్ట్ చేస్తారు. నిందితులపై క్రిమినల్ రికార్డ్స్ ఉంటే డిపోర్ట్ చేయడానికి కూడా వెనకాడరు. ఇలాంటి తప్పులు చేస్తే కెరియర్, కుటుంబం అంతా దెబ్బతింటుంది. కాగా అమెరికాలో జరిగిన ఈ సంఘటన తెలుగు ప్రజలను, భారతీయుల పరువు తీసేలా ఉందని పలువురు మండిపడుతూ ఉన్నారు.